అనిపించింది? విజువల్స్ ఎలా అనిపించింది? సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మాట్లాడి ఎలా అనిపిస్తుంది? నువ్వు ఇండియన్ అయితే నీకు కూడా వచ్చింది. ఓకే, చెప్పండి ఎలా ఉంది? బాగానే ఉందండి సినిమా. మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? వన్ టైం వాచ్. ఓకే, మూవీ ఎలా ఉంది? బాగుంది, మూవీ ఎలా ఉంది? సూపర్ ఉందన్న. మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? ఎలా ఉంది సార్ మూవీ? యాక్షన్ సీన్స్ ఎలా ఉంది? అన్ని సూపర్. మూవీ ఎలా ఉంది? సూపర్ ఉందన్న. కమల్ హాసన్ రోల్ ఎలా ఉంది? కమల్ హాసన్ రోల్ అయితే హైలైట్ గా ఉంది. సినిమా అయితే సూపర్ ఉంది, నాకు బాగా నచ్చింది. ఏంటంటే మనం భారతదేశంలో పుట్టి ఒక యోధుడు మన కోసం పోరాడుతుంటే వాడిని తిరిగొట్టే మనస్తత్వం మనం చేసుకోగలుగుతున్నాం. అది మనం ఏంటంటే మనం మంచి చేయడానికి వస్తే వాడిని సపోర్ట్ చేయాలని మన అందరికీ అనిపించాలి. అలాంటి మూవీ ద బెస్ట్ మూవీ. ఫ్యామిలీతో రావచ్చు, ఫ్యామిలీతో రావచ్చు, కానీ ప్రతి భారతీయుడు ఈ మూవీని చూడాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. ఇది కమల్ హాసన్ రోల్ కానీ సినిమా థాట్ మాత్రం చాలా బాగుంది. సూపర్ అన్న సినిమా, సూపర్ బాగుంది. సూపర్ సూపర్. పాన్ ఇండియన్ బాగుందండి, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. బాగుందన్న. బాగానే ఉంది. I will be back. కాజల్ క్యారెక్టర్ బాగుందన్న. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ లో చాలా బాగా తీసాడు. బాగుందన్న. సూపర్ 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 సూపర్. నైస్. ఓకే ఓకే, బాగుంది. ఏం బాగాలేదన్న. బాగుంది, అంత బాగాలేదన్న. బాగాలేదు బ్రో. బ్లాక్ మూవీ అన్న. బాగుంది. ఏం లేదన్న. సూపర్ సూపర్ బాగుంది. బాగుంది, పర్వాలే, బాగుంది. బాగుందండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ యావరేజ్. నేను లాస్ట్ గంటే చూసా, బాగానే ఉంది. ఎవరేజా? అస్సలు బాగాలేదండి. బాగుంది, సినిమా బాగుంది కానీ క్లైమాక్స్ తెలియదు. పార్ట్ 3 పెట్టేది, దానివల్ల డిసప్పాయింట్. పార్ట్ 3 చూస్తే కానీ తెలియదు. శంకర్ అప్డేట్ అవ్వాలి ఇంకా. సూపర్ అన్న, ప్రతి సినిమా క్లైమాక్స్ లో ఉంది, అసలు మామూలుగా లేదు. సూపర్ అన్న, మామూలు. నో లంచం, నో లంచం. యావరేజ్. జీరో టాలరెన్స్. బాగుంది, చాలా బాగుంది. అదిరిందన్న సినిమా. సినిమా చాలా బాగుందన్న. క్లైమాక్స్ మాత్రం విజయవాడలో షూటింగ్ చేశారు కదా, చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా ఇంకా పార్ట్ 3 ఉంది అసలైంది. ఇంకా చూడొచ్చు 2025లో. ఇది మాత్రం మళ్ళీ కమల్ హాసన్ మళ్ళీ భారతీయ 2తో కూడా మళ్ళీ చాలా బాగా తీశాడు. శంకర్ గారి డైరెక్షన్ మొత్తం కానీ చాలా బాగుంది. విజయవాడ క్లైమాక్స్ ఫైట్ మాత్రం ఇక్కడ చాలా తీసినందుకు శంకర్ గారి డైరెక్షన్ ప్రొడక్షన్ కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. విజయవాడలో కూడా షూటింగ్ జరుగుతుందని చెప్పి ఈ సినిమాలో చూపించారు శంకర్ గారు. ఆల్ ద బెస్ట్ భారతీయ 2 టీం అందరికి. కంగ్రాచులేషన్ మూవీకి కూడా. కమల్ హాసన్ గారి యాక్టింగ్ కానీ ఆయన ఫైట్స్ కానీ ఎలా అనిపించింది? యాక్టింగ్ మాత్రం ఎలాగ తీశారన్న, ఇలా 2 చేతులు ఇలా పెట్టి ఇలా కొడతా ఉంటే అసలు మామూలుగా లేదు. అసలు ఈ వయసులో కమల్ హాసన్ గారు అంత అలా ఫైట్లు చేశారంటే మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ప్రతి ఇండియన్ చూడాల్సిందంటారా భారతీయుడు మూవీ అనేది? ప్రతి ఇండియన్స్ కూడా చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే వెనకాల కూడా ఇదేంటి మన ఏవేవో తీసుకుంటున్నారు, అలా కాకుండా నిజాయితీగా చేసే పౌరుడు అని ఒకరు ఉండాలని చెప్పి ఈ సినిమా చాలా బాగా శంకర్ గారు చూపించారు. సూపర్ అన్న, సూపర్. సినిమా బాగుంది. మూవీ ఎలా ఉంది? ఎలా ఉంది బాబాయ్ మూవీ? యావరేజ్. అబ్బాయి గారు ఎలా ఉంది మూవీ? బాగుంది. బాగుందా మూవీ? ఎలా ఉంది? బాగుంది, సినిమా బాగుంది. సీన్స్, ఫైట్ సీన్స్ అన్ని బాగానే ఉంది. ఎలా ఉంది సినిమా హైలైట్. మూవీ? ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? బాగుందన్న. మూవీ ఎలా గుడ్ వన్. బాగానే ఉంది. మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా బాగుంది. మూవీ ఎలా మూవీ ఎలా
ఫైట్ సీజన్ ఎలా ఉన్న ఫైటింగ్ చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది? బాగుంది. మూవీ ఎలా ఉంది? సూపర్ బాగుందన్న. మూవీ ఎలా ఉంది? చాలా బాగుందన్న. బాగుంది. చాలా ఎలా ఉంది? బాగానే ఉందన్న. పర్లేదన్న బాగా సూపర్ ఉందన్న. మూవీ ఎలా ఉంది? బాగుంది. అస్సలు బాగాలేదు. మూవీ ఎలా ఉంది? హలో సార్ బాగా మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? బాగుంది. మూవీ ఎలా ఉంది? బాగుంది. యావరేజ్ అన్న. మూవీ ఎలా ఉంది? బాగుందన్న. సూపర్. పర్లేదన్న బాగానే ఉంది. ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ మూవీ ఎలా ఉంది? సూపర్ సినిమా బాగుందన్న.